ఎవరైనా షుగర్ పేషెంట్స్ షుగర్ డౌన్ అయ్యి అన్కాన్షియస్ స్టేట్ లో ఉంటే గనక బలవంతంగా ఈ గ్లూకోజ్ పౌడర్ అనేది వాళ్ళ నోట్లో పోయకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు మింగకపోతే గనక వాళ్ళ లంగ్స్ లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇలా అన్కాన్షియస్ గా ఉన్న పేషెంట్స్ ని ఎలా ట్రీట్ చేయాలంటే వాళ్ళని వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్లోకి తీసుకువెళ్లి సెలైన్ ద్వారా గ్లూకోజ్ ఎక్కిస్తే గనక ఇమ్మీడియట్ గా రికవర్ అవుతారు. ఒకవేళ మీరు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎక్కువ టైం పడుతుందంటే గనక ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక గ్లూకోగాన్ అనే ఇంజెక్షన్ ని ఆ పేషెంట్ కి ఇస్తే గనక వాళ్ళు షుగర్స్ లెవెల్స్ అనేవి ఇమీడియట్ గా రైజ్ అవుతాయి. ఈ గ్లూకోగాన్ అనే ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుందంటే మనం తీసుకున్న వెంటనే లివర్ లో ఉన్న గ్లైకోజన్ ని బ్రేక్ చేసి గ్లూకోజ్ ని బ్లడ్ లోకి రిలీజ్ చేస్తుంది. దీనివల్ల విత్ ఇన్ 10 minutes లో బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి రైజ్ అవుతాయి అన్నమాట. ఈ గ్లూకోగాన్ ఇంజెక్షన్ అనేది ప్రీ ఫిల్డ్ సిరింజ్ గా అవైలబుల్ గా ఉంటుంది. అంటే ఆల్రెడీ అందులో మెడిసిన్ లోడ్ అయ్యే ఉంటుంది, మీరు మళ్ళీ లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇంజెక్షన్ ఇవ్వడం చాలా ఈజీ. పేషెంట్ పక్కన ఉన్న అటెండర్ ఎవరైనా సరే ఇచ్చేయచ్చు. ఈ ఇంజెక్షన్ ఎయిదర్ ఇంట్రామస్క్యులర్ అంటే మనకి చేతి మీద మజిల్లోకి ఇవ్వచ్చు, లేదా మనం సేమ్ ఇన్సులిన్ ఇచ్చేలాగే పొట్ట దగ్గర సబ్క్యూటేనియస్ గా కూడా ఇవ్వచ్చు. అండ్ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలో నేర్చుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు కదా. ఈ ఇంజెక్షన్ ఒక 800 రూపీస్ వరకు ఉంటుంది. ఈ ఇంజెక్షన్ ఒకటి కొనుక్కుని ఫ్రిడ్జ్ యొక్క సైడ్ డోర్ లో స్టోర్ చేయండి. సో షుగర్ పేషెంట్స్ అందరి ఇంట్లో కూడా ఒక బ్యాకప్ కింద గ్లూకోజ్ పౌడర్ పెట్టుకోండి. అండ్ అలాగే ఎవరింట్లో అయితే డయాబెటీస్ ఉండే పెద్దవాళ్ళు కానీ, టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ కానీ, లేకపోతే ఎవరికైతే ఈ రిపీటెడ్ గా షుగర్ డౌన్ అయ్యే టెండెన్సీ ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఈ గ్లూకోగాన్ అనే ఇంజెక్షన్ ఫ్రిడ్జ్ లో బ్యాకప్ కింద పెట్టుకోండి.